ఎంత చక్కని అనుబంధం ఉంది, దేవుడితో అనుబంధం ఉంది, దేవుని కార్యాలతో అనుబంధం ఉంది దానియేలుకి. కాబట్టి ఆ కార్యాల్లో ఉన్న రాజును దేవుడు చూశాడు. మన కోసం ఎవరు ఎంతమంది ప్రార్థన చేసినా జయం ఉండదు, కానీ చెయ్యవలసిన వారే మనకు చెయ్యాలి. ఇప్పుడు రాజు బయలుదేరి వచ్చాడు, పిలుస్తున్నాడు, దానియేలు, దుఃఖ స్వరంతో దానియేలు అని పిలిచాడండి. అంతే, లోపల స్వరం వినపడుతుంది, లోపల స్వరం వినపడుతుంది. ఎప్పుడైతే స్వరాన్ని విన్నాడో రాజుకు ధైర్యం వచ్చింది. తీయండి అయ్యా అన్నాడు, మనుషులను పిలిపించాడు. తీయండి తలుపు అన్నాడు. ఈ రాజుకి ఏదో పిచ్చి పట్టినట్టుంది. దానియేలు చచ్చిపోయినా కానీ ఈయనకి ఇంకా నమ్మకం పోలేదు, ఈయనకి ఇంకా ఆయన మీద ఉన్న ప్రేమ పోలేదు అన్నట్టుగా అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యంగా చూశారు. వెళ్ళారు, మూత తీశారు. మూత తీస్తే ఇంకా బతికే ఉన్నాడు దానియేలు. తీయండి బయటికి. తీశారండి. ఆయన మీద మోపిన 120 మందిని సింహాల గృహలో పడవేశారు. వారి భార్యలను, వారి పిల్లల్ని, వారందరినీ గృహ అడుగుకు రాకమునిపే సింహాలు పాలైపోయాయి. నిజమేనండి. దానియేలుకి రాజు ఇచ్చిన మాట ఏంటంటే, నిత్యము నువ్వు సేవించే నీ దేవుడే నిన్ను రక్షించును, నీ దేవుడు నిన్ను రక్షిస్తాడు. ఇది రాజు నమ్మాడు, రాజు చెప్పాడు, రాజు దేవుని మాట నమ్మాడు. ఆమేన్. మన జీవితంలో కూడా ఎటువంటి పరిస్థితులు వచ్చినా మనల్ని పిలిచినవాడు, మనల్ని ప్రత్యేకించినవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన ఎప్పుడు మన చెయ్యి విడిచి పెట్టడు. అది వ్యాధి కావచ్చు, బాధలు కావచ్చు, శ్రమ కావచ్చు, శత్రువు కావచ్చు, ప్రతికూలలు కావచ్చు, ఏది పరిస్థితులు అయినప్పటికీ మన పక్షముగా ఉన్నవాడు మానవుడు కాడు అనేది వాస్తవం. కనుక దానియేలును కాపాడిన దేవుడు, దానియేలుకు తోడైన దేవుడు, దానియేలును దేవుడు ఘనపరిచిన దేవుడు ఏదో ఒక రోజు మన ప్రార్థన ద్వారా, దేవుడు మన జీవితం ద్వారా, దేవుని సందులో మన పరిచర్య పని ద్వారా దేవుడు మహిమ పొందుతాడు, మనల్ని దీవిస్తాడు. ఆయనకి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన దేవా, గనుడవైన గొప్ప నాయన, మీకు స్తోత్రాలయ్యా. దానియేలు మా ముందు పెట్టావయ్యా. అయ్యా, దానియేలు తండ్రి తాను ఒక మంచి ప్రార్థనాపరుడని, భక్తిపరుడని, యోగ్యుడని మీరు నిలబెట్టారు నాయన. తండ్రి స్తోత్రాలు. దానియేలుకు తోడైన దేవా, మాకు కూడా నీ కృప తోడుగా ఉంచు. అయ్యా సహాయం దయచు, అయ్యా సహాయం దయచు, అయ్యా సహాయం దయచు. దానియేలు తప్పించావు, దానియేలు కాపాడావు, దానియేలు దేవునిగా నిలబడ్డారు. అయ్యా, మా జీవితంలో కూడా మమ్మల్ని కాపాడండి, శత్రువు నుండి తప్పించండి, సాతాను కోట గోడలు కూల్చివేయండి. నువ్వు మాతో ఉన్నావని దేవా, నీ కృప మాకు విడిచిపెట్టలేదని దేవా, నువ్వు మమ్మ పక్షంగా నిలబడి నడిపించండి. ఈ మాటలు మా హృదయాల్లో ముద్ర వేసి మా కుటుంబాలను దీవించమని, తోడే ఉండమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.